మరణం ఆ పసిగుండును ఆపేసిన ఆమెలోని ప్రాణం ఇప్పుడు మరో 5గురిలో చిగురించింది. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బ్రెయిన్ డెడ్గా మారిన 10 నెలల చిన్నారి అలిన్ షెరీన్ అబ్రహం కథ యావత్ దేశాన్ని కదిలించింది. తన అవయవాల దానంతో అత్యంత పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచిన అలిన్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పతనింతర జిల్లాలోని మల్లపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అలిన్ తీవ్రంగా గాయపడింది. వైద్యులు ఛాయాశక్తులు ప్రయత్నించినప్పటికీ చిన్నారి కోలుకోలేక బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుంది. తమ బిడ్డ తిరిగి రాదని తెలిసినా ఆ తల్లిదండ్రులు గుండెలు పిండేసే విషాదాన్ని దిగమింగుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ గారాల పట్టి అవయవాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అలిన్ అందించిన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్ళు ఇప్పుడు ఇతరుల రూపంలో ఈ భూమిపైకి సజీవంగానే ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు కేంద్ర మంత్రి సురేష్ గోపి స్వయంగా అంత్యక్రియలకు హాజరయ్యారు. దేశం తరపున చిన్నారి అలిన్కు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. మనం ఈ చిన్నారి భౌతిక కాయాన్ని ఖననం చేస్తున్న అవయవ దానమనే మహోన్నతమైన చర్యతో ఆమె ఇతరుల రూపంలో చిరంజీవిగానే ఉంటుందని, మరణంలోనూ స్ఫూర్తిని నింపిన ఈ కుటుంబానికి దేశం రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి సురేష్ గోపి అన్నారు. చిన్నారి అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో కేరళ రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది ప్రజలు పాల్గొని బరువెక్కిన హృదయాలతో చిన్నారికి కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళ ప్రభుత్వం అలిన్ త్యాగానికి గుర్తింపుగా రాష్ట్ర గౌరవ మర్యాదలను ప్రకటించింది. ఆ చిన్నారి అందించిన అవయవాలు సకాలంలో అవసరమైన వారికి చేరేలా కేరళ ఆరోగ్య శాఖ ప్రత్యేక గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసి ఆపరేషన్లను విజయవంతం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.